చిట్ట చివరికి ఉత్కంఠ పోరులో ఇండియానే గెలిచింది. గెలిచిన అనంతరం ఆ ప్లేయర్ను ముద్దు పెట్టుకున్న రోహిత్. ఫ్రెండ్స్, ఇండియా గెలుస్తుందని నాకు తెలిసి ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే అలా ఆడారనమాట. క్లాసన్ కానివచ్చు, దాని తర్వాత క్వింటన్ డీకాక్. కానీ మిడిల్ ఆర్డర్లో బుమ్రా వేసిన మ్యాజిక్, అట్ ది సేమ్ టైం సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఇండియాని విజయాల బాట పట్టించాయని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా లాస్ట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలానే తను ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో రోహిత్ శర్మ వచ్చి అనూహ్యంగా హార్దిక్ పాండ్యాని పట్టుకుని కిస్ చేస్తారనమాట. ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా ఫ్రెండ్స్, 2024లో T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ గెలుస్తుందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే టీం ఫేవరెట్గా అయితే ఉందన్నమాట. అన్ని ప్లేయర్స్, మిడిల్ ఆర్డర్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని పటిష్టంగా ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్ కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాము. కానీ తను కూడా నిన్న 2 వికెట్లు, మెయిన్ వికెట్స్ మన రోహిత్ శర్మ, అట్ ది సేమ్ టైం రిషబ్ పంత్ అవుట్న వెంటనే కోహ్లీ దాన్ని టగటగ అవుట్ అయిపోతున్న సందర్భంలో తను పరుగులు పెట్టుకోకుండా ఆచితూచి అడుగులు వేసి చివరి వరకు ఉండి తను ప్లేయర్ ఆఫ్ ద అవార్డుగా గెలుచుకున్నాడంటే నిజంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం మనకు కనిపించిందని చెప్పచ్చు. విరాట్ కోహ్లీలో క్వాలిటీ ప్లేయర్ అంటే తను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టీమిండియా మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మకు చిన్న తప్పిదం చేశారనిపించింది అనమాట. ఎందుకంటే బౌలర్స్, స్పీడ్ బౌలర్కి స్పిన్నర్స్లో కొడుతున్నారు. కుల్దీప్ యాదవ్కి బౌలింగ్ ఇచ్చాడు. దాని తర్వాత అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్లో అయితే మన క్లాసన్ అయితే 28 రన్స్ పిండుకున్నాడు. అదే మ్యాచ్ చేజారిపోయే అంశం అనిపించింది. కానీ మళ్ళీ బుమ్రా మ్యాజిక్తో మళ్ళీ పూపందుకొని టీమిండియా గెలిచింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ముఖ్యంగా హార్దిక్ పాండ్యాకి క్రెడిట్, కొంచెం అతను కూడా క్రెడిట్ ఇవ్వాలండి. తను చిట్ట చివరిన మిల్లర్ని అవుట్ చేయడము, దాని తర్వాత వచ్చినటువంటి అంటే క్లాస్ని కూడా వడ్డిస్తుంది కూడా హార్దిక్ పాండ్యా అనమాట. సో కాబట్టి తను వెరీ గుడ్ అని చెప్పొచ్చు హార్దిక్ పాండ్యాని. సో హార్దిక్ పాండ్యా కూడా చాలా అయితే ఏడ్చాడండి మ్యాచ్ అయిపోయిన అనంతరం ఇండియన్ ఫ్లాగ్ పట్టుకునే గ్రౌండ్ మొత్తం తిరుగుతూ చాలా ఎమోషన్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు నాకు. హైలైట్స్ ఒక 3 టైమ్స్ చూశాను. మ్యాచ్ లైవ్ మొత్తం చూశాను. నైట్ అసలు నాకు నిద్ర పట్టలేదు అనమాట. సో మేరా భారత్ మహాన్, ఇలాంటి ఇండియా ఇలాంటి వరల్డ్ కప్స్ మరెన్నో గెలవాలని కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్.